నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆలయంలో భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి నందిగం నరసింహారావు, విజయలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ లెక్కల వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో 6వ శనివారం రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6 వారాలు కూడా దిగ్విజయంగా మా యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, తర్వాత పోతే బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు అందరి ద్వారా కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 6 వారాలు కంప్లీట్ చేసుకొని 7వ వారంలోకి వెళ్తూ ఉన్నాము. ఈరోజు ఉభయదాతలుగా శ్రీ నందిగం నరసింహారావు గారు, తర్వాత విజయలక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి వంశీ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 6వ శనివారం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ప్రతి వారము కూడా, ప్రతి శనివారం కూడా ఇదే విధంగా వస్తూ ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి మా ఆలయ కమిటీ తరపున, మా బోర్డు మెంబర్స్ తరపున వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ డోనర్స్ అనే వాళ్ళు అందరూ వచ్చేసి ఈరోజు ఈ తల్పగిరి రంగనాథస్వామి యొక్క అభివృద్ధికి, తర్వాత అట్టే ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన రంగనాథస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి ఈ భక్తులందరూ కూడా వచ్చేసి, మా ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, తర్వాత తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ అన్నదాన కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతూ పోతే ఆ రంగనాథస్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వ్యాపారానికి అందరికీ ఉండాలని మీ ద్వారా తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా మా బోర్డు మెంబర్సు, ఆలయ సిబ్బంది కావచ్చు, తర్వాత పోతే మా ఈఓ గారు కావచ్చు, అందరము కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా ప్రతి శనివారం కూడా కొనసాగొద్దని ఆ రోజు చెప్పాము. అదేవిధంగా మాకు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, తర్వాత దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి, తర్వాత పోతే నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా ఆ రోజు మేము చెప్పిన ప్రకారము, మాట ప్రకారము ఈరోజు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మా వాళ్ళందరికీ కూడా ఈ ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తూ సెలవు. నెల్లూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం దగ్గర నుండి ప్రతి శనివారం అన్నదానం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సంకల్పం మేరకు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం జరిపేదానికి కూడా ధర్మకర్తల మండలి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు,
వీళ్ళందరి సూచనలు సలహాల మేరకు త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము. ఈ సందర్భంగా సహకరిస్తున్న దాతలకి, ముఖ్యంగా ఈ అన్నదానానికి విచ్చేసిన భక్తులకి, అలాగే దాతలకు కూడా దేవస్థానం తరపున కృతజ్ఞతలు, అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా వాళ్ళకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. ఈరోజు దిగ్విజయంగా 6వ శనివారం అన్న సంతర్పణ కార్యక్రమం మహావైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయంలో ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమాన్ని మా చైర్మన్ గారు అలాగే ఈవో గారి నిర్వహణలో దిగ్విజయంగా, అలాగే మా నారాయణ గారు, రామనారాయణ గారు, మా ఇద్దరు మినిస్టర్ల ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈయన సహకరిస్తున్న 50 మంది భక్తులకు మరియు ఉభయదాతలకు మరియు మా తోటి బోర్డు మెంబర్లందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.